వరంగల్లో రిమాండ్ ఖైదీ మృతి ఘటన కలకలం రేపుతోంది. మహబూబాబాద్ సబ్ జైల్లో రిమాండ్లో ఉన్న వెంకన్న అనే ఖైదీ అస్వస్థతకు గురి కావడంతో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. అయితే జైలు అధికారులు కొట్టడం వల్లే వెంకన్న ప్రాణాలు కోల్పోయాడని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎంజీఎం మార్చురీ వద్ద బంధువులు ఆందోళనకు దిగగా ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కూడా ఒక ఉద్రిక్తతకు దారితీసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. అంటే ఎంజీఎం ఆసుపత్రి వద్ద ఒక ఆందోళన కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే రిమాండ్లో ఉన్నటువంటి ఒక ఖైదీ మృతి చెందడం నిజంగా అక్కడ అధికారుల తప్పిదంగా తెలుస్తుందా? అధికారులు ఏమంటున్నారు అసలు? థ్యాంక్ యూ రవిచంద్ర. వరంగల్ ఎంజిఎం లో చికిత్స పొందుతున్న రిమాండ్ ఖైదీ మృతి చెందడం జరిగింది. అతను 2017 సంవత్సరంలోని గూడూరు మండల కేంద్రంలో జరిగిన ఒక హత్య కేసులో A1 నిందితుడిగా ఇతను ఉన్నాడు. ఇతను గతంలో జైలు నుండి బెయిల్ పైన కూడా విడుదలై వచ్చిన సందర్భంలో అప్పటి నుంచి కూడా మళ్ళీ ఇప్పటి వరకు కూడా కోర్టుకు హాజరు కాకపోవడంతో పాటు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. నాన్ బెయిల్ వారెంట్ జారీ చేసిన తర్వాత కోర్టుకు వెళ్ళకపోవడంతో పాటు పోలీసులు శుక్రవారం రోజు ఉదయం అతన్ని అరెస్ట్ చేసి మహబూబాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన గూడూరు పోలీసులు మేజిస్ట్రేట్ రిమాండ్ కు తరలించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు రిమాండ్ కు తరలిస్తూ అనారోగ్యం గురైన కావడంతో పాటు శనివారం ఉదయం మహబూబాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు జైలు అధికారులు. తర్వాత అతని పరిస్థితి విషమించడంతో పాటు అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పాటు మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజిఎం కు తరలించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అతనికి గత కొద్ది రోజుల నుంచి కూడా అతను నాన్ బెయిల్ మీద తిరుగుతుండడంతో పాటు అతను జైలుకు కూడా వెళ్ళకపోవడం ఒకటి. దాంతో పాటు అతనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అతను ఏ రోజు కూడా కోర్టుకు సరైన సందర్భంలో కూడా హాజరు కాకపోవడంతో పాటు కోర్టు అతన్ని తక్షణమే అరెస్ట్ చేయాలి, నాన్ బెయిలబుల్ వారెంట్ కింద అరెస్ట్ చేయాలని చెప్పేసి కోర్టు కూడా నోటీసులు గూడూరు పోలీసులకు పంపించడంతో పాటు అతను గూడూరుకు సంబంధించిన వ్యక్తి అతను శుక్రవారం నాడు 31వ తారీఖు నాడు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా వారి కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయలేదని చెప్పేసి వారు వాపోతున్నారు. అదే రకంగా చూస్తే వారి కుటుంబ సభ్యులకు కూడా వీరు పోలీసులు కూడా ముందస్తు కూడా తెలియజేయకపోవడంతో పాటు పోలీసుల పైన కూడా కొన్ని అనుమానాలు కూడా తావుతీస్తున్నాయని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. కానీ పోలీసులు చెప్పేది ఏంటంటే శుక్రవారం నాడు అతను మాకు ఇన్ని రోజుల నుంచి దొరకలేదు, ఈ రోజే దొరకడంతో పాటు అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించాము. పోలీస్ స్టేషన్ తరలించిన సందర్భంలో అతనికి కోర్టు చెప్పిన విధానంగా కోర్టు ప్రకారంగానే అతన్ని కూడా మేము పూర్తి స్థాయిలో కూడా అతనికి పరీక్షలు నిర్వహించిన తర్వాతనే జైలుకు పంపించిన సందర్భంలో అతను ఒక రోజు శనివారం నాడు ఉన్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పాటు అతన్ని మెరుగైన వైద్య చికిత్స కోసం వరంగల్ ఎంజిఎం కు తరలించాము. వరంగల్ ఎంజిఎం తరలించిన తర్వాత అతను ఈ రోజు ఉదయం మృతి చెందినట్టు కూడా పోలీసులు ధృవీకరించి అప్పుడు వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారని చెప్పేసి వారి కుటుంబ సభ్యుల ఒక ఆరోపణ. ఎందుకంటే పోలీస్ స్టేషన్ కు పోలీసులు తీసుకెళ్లినప్పుడు కూడా చెప్పలేదు, జైలుకు పంపించిన సందర్భంలో కూడా కుటుంబ సభ్యులకు చెప్పలేదు అని చెప్పి వారు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా అతను అనారోగ్యానికి గురి అయినట్టు కూడా తెలుస్తుంది. అతను అనారోగ్యం గురి అయిన సందర్భంలో అతన్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. అతనికి మెరుగైన వైద్య చికిత్స అందించిన తర్వాత అతన్ని తీసుకెళ్లి జైలుకు పంపిస్తే బాగుండని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా కాబోతున్నారు. రవిచంద్ర, అంటే ఏదైతే రిమాండ్ ఖైదీ మృతి చెందాడో ఆ మృతి చెందిన సంఘటన పైన అధికారులు ఏమైనా దర్యాప్తు చేపట్టారా? అధికారులు ఇటు సంబంధించి ఎందుకంటే అతను వరంగల్ ఎంజిఎంలో మృతి చెందాడు కాబట్టి వరంగల్ ఎంజిఎం కు పోస్ట్ మార్టం జరిగిన తర్వాత అతని పైన ఎలాంటి రిపోర్ట్ వస్తుందో, ఎందుకంటే ఆయన పోలీసులు అయినా తప్పిదారు చేశారా, పోలీసులు అతనికి కొంతమందికి అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎంకన్నా వరంగల్ ఎంజిఎంలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో పాటు ఇటు జైలు అధికారులు కానీ లేకపోతే ఇటు పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు అతన్ని ఏమైనా అన్నారా అనే దాన్ని బట్టి చూసి అతన్ని ఎవరైనా చిత్రహింసలకు గురి చేశారా లేకపోతే అతన్ని కుట్టడం జరిగిందా ఏంటి అనే దాన్ని బట్టి చూసిన తర్వాత కూడా అతన్ని శవ పరీక్ష అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించిన తర్వాత అధికారులు ఎలాంటి రిపోర్ట్ ఇస్తారని చెప్పేసి వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైతు. థ్యాంక్ యూ సుధాకర్.